ఇంతకంటే ఆధారాలు ఏం కావాలి వేణు? మేం బాలాన్ని తీసుకెళ్లి నూతిలో పడేసామనుకుంటున్నావా? ఎత్తుకెళ్ళాలనుకుంటే ఇలా ఫోటోలన్నీ తీస్తావా? మాతో ఒక్క మాట చెప్పుంటే తప్పుగా అనుకునేవాని కదా. ఇంటికి ఫోన్ చేసి చెబుదామని వేణు చెప్పాడు, కానీ ఎందుకులే అని తనే వద్దంది. మీ ఇంట్లో ఏదైనా సమస్యలున్నాయా? ఎవరితో చెప్పొద్దని బాలానే చెప్పింది. తను మాతో కూడా చెప్పకుండా వెళ్ళింది. నేను అనుకున్నాను రైల్వే స్టేషన్కి వెళ్ళి వస్తుందిలే అని. నువ్వు వెళ్ళి హరికి తినటానికి ఏదైనా తీసుకురాపో. చూడు, ఈ రోజు నువ్వు ఇక్కడ ఏదైనా తినే వెళ్ళాలి. ఇదిగో ఒక మంచి చేప తీసుకొని వేపు. ఇప్పుడు అదొకటే తక్కువైంది. అన్నట్టు బాలా అదోలా ఉంది, అసలు నవ్వట్లేదేంటి? అది ఇప్పుడు నాకు గుర్తొచ్చింది. అదేంటంటే మన ఆంధ్ర బోర్డర్ దాటగానే బాలకి బాగా వంతులయ్యాయి. అక్కడికి వెళ్ళగానే చాలా టైర్డ్ అయిపోయింది. అదే మొక్కలో కానొస్తుంది. బాబు, మేమెవరు మనుషుల్ని చంపి తినే మృగాలు కావు. ఇక్కడికి వచ్చిన ఇద్దరు కోడల్ని నేను నా సొంత కూతురులాగానే చూసుకుంటున్నాను. ఇప్పుడు సందేహాలన్నీ పూర్తయ్యాయా? నాకు ఈ ఫోటోల యొక్క కాపీ కావాలి, అమ్మాయికి చూపించాలి. పాపం తను బాధపడుతోంది. అయ్యో, ఈ ఫోటోలు మాత్రమే ఉన్నాయి. అయితే ఒకటి చేద్దాం, ఈ ఫోటోల్లోంచి ఇదిగో ఇది తీసుకెళ్ళండి. పూణేలో వేణు అడ్రస్, ఫోన్ నంబర్ దొరికితే చాలా బాగుంటుంది. రాసివరా? ఇప్పుడే తీసుకొస్తాను. నేను రేపు దుబాయ్కి వెళ్తున్నాను. అరే, వెకేషన్ అయిపోయిందా? మళ్ళీ ఎప్పుడొస్తావు? సంవత్సరం అవుతుంది. ఆ తర్వాతే మీ అందరినీ కలుస్తాను. మనం ఏం చేయగలం? భోజనం సిద్ధంగా ఉంది. రా బాబు, భోంచేద్దాం. ఇదిగో అడ్రస్, ఫోన్ నంబర్ అన్నీ ఇందులో ఉన్నాయి. థ్యాంక్స్. ఇక మనం సంతోషంగా భోంచేద్దాం. బాబు, వెళ్ళి చేతులు కడుక్కొని రా. వెళ్ళు బాబు. హలో, ఇలాగే వదిలేస్తే పెళ్లి తర్వాత కూడా రాసేలా ఉన్నావు? చెల్లినిక్కడ ఎంత కష్టపడి రాస్తున్నాను, అసలు మనసాక్షి లేదా నీకు? వెనక నుంచి భయపిస్తావా? చెల్లాయి, ఇదైనా సరే నువ్వు బుద్ధిగా చెయ్యి. చూసావా, మీ ఇద్దరికి పెళ్లి జరగాలని ఎన్ని రోజులు నేను కష్టపడి పనిచేశాను. అందుకు కొంచెమైనా విశ్వాసం ఉండాలి కదా. నీకు నేను హెల్ప్ చేస్తాను. ఇవన్నీ నేనే రాసుకుంటాను. మీరిద్దరూ కలిసి రిలేటివ్స్ కి ఇవ్వాల్సింది మాత్రం రాయండి. ఎవరున్నారు పూనాలో? బాలసుధ, వేణుగోపాల్. లోటస్ అపార్ట్మెంట్, ఛత్రపతి లైన్, పూణే. ఎవరు ప్రీతి? బాలసుధ? తను నా బెస్ట్ ఫ్రెండ్. అయితే నేనెవరు? నీకిచ్చిన అదే స్థానమే నా మనసులో తనకే ఇచ్చాను. మీరెక్కడికి వెళ్తున్నారు? ఇక్కడ కూర్చొని అడ్రస్లు రాయండి. నువ్వు కాస్త రెస్ట్ తీసుకో. ఇదిగోండి. కానీ బాలసుధ గురించి ఇంతవరకు నువ్వు నాతో చెప్పనే లేదు. చెప్పేంత సిచ్యువేషన్ ఇంకా రాలేదు. పూణేలో ఉద్యోగం చేస్తున్నారా? తన భర్త అక్కడే పనిచేస్తున్నారు. పెళ్లి తర్వాత తను నేను కలవలేదు. నా పెళ్లికి పిలవాలనుకున్నప్పుడే పూణేలో ఉన్న విషయం నాకు తెలిసింది. ఏంటి అడ్రస్లు రాయమంటే బొమ్మలు గీస్తున్నారా? సారీ. ఈయనెప్పుడు ఇంతే, బాధ్యతగా అసలు ఏ పని చేయరు. మనం పక్కనే ఉండి గుర్తు చేస్తూ ఉండాలి.
అలాంటి బాధ్యతే ఉంటుంటే సూరజ్ అనే లైఫే వేరే లెవెల్లో ఉండుండేది. అదేంటి? మా నాన్న ఏం చెప్పినా అది మాత్రమే అన్నయ్య వింటాడు. సొంత విషయాల్లో బాధ్యత, నిర్ణయం తీసుకునే అంత శక్తి ఉండుంటే ఇలా ఉద్యోగస్తుడుగానే మిగిలిపోయి ఉంటాడా? నాన్నని మించిన బిజినెస్ మ్యాన్ అయి ఉంటాడు. ఏ అదంతా వద్దు, చాలా బిజీగా ఉంటారు. తర్వాత వీళ్ళని చూడటమే కుదరదు. మా నాన్న పరిస్థితిని చూసావు కదా, ఎన్ని బిజినెస్లున్నాయి. ఇంటికొచ్చి మా అమ్మ చేత్తో భోజనం తినడానికి కూడా ఆయనకు అసలు టైమే ఉండదు. తినేటప్పుడు కూడా చెవులో ఫోన్ ఉంటుంది. ఇది నేను పోస్టల్లో పోస్ట్ చేసుకుంటాను. మీ అన్నయ్యకు ఆయనే పోస్ట్ చేస్తారు. వద్దులే, దీన్ని నేనే పంపిస్తాను. ఒకటిగా చదువుకునేటప్పుడు మేమిద్దరం కలిసి ఒక నిర్ణయం తీసుకున్నాం. ఎక్కడున్నా సరే బాలా పెళ్లికి నేను, నా పెళ్లికి తను కూడా మండపానికి పెళ్లి కూతురుగా చేపట్టుకుని తీసుకురావాలని. తన పెళ్ళప్పుడు నేనది చేయలేకపోయాను. ఇప్పుడు నాకు పెళ్ళి, తనేమో బయటూర్లో ఉంది. ఈ లెటర్ తన చేతికి దొరుకుతుందా అని కూడా నాకు తెలీదు. నీ పెళ్లికి తను నీతో ఉండాలని నీకింత కోరిక ఉంటే మన ఫ్లైట్ టికెట్స్ పంపిద్దాం. నువ్వు అనుకుంటున్నట్టు ఒక ఫ్రెండ్ పెళ్లి కోసం వచ్చి వెళ్లే అంత పరిస్థితి, స్వాతంత్రం తనకు ఉన్నట్టు నాకు అనిపించట్లేదు. నేను 2 రోజుల ముందు బాలసుధ అక్క భర్తని చూశాను. అప్పుడు ఆయనే చెప్పారు, బాలసుధ పరిస్థితి అన్ని విధాలా తనకి అదృష్టమే లేదనుకుంటా. తనకేమైంది? ఒక నిర్ణయం తను సరిగా తీసుకోలేదు కాబట్టి తన జీవితం ముక్కలు ముక్కలైపోయింది. కొంతమంది కలిసి రాసిన తన తలరాత భర్త అనే పేరుతో మృగం చేతిలో ఉందంట. రాయలేదా? నేను రాస్తే కరెక్ట్గా ఉండదు. నాన్న రానివ్వు, అడిగి రాద్దాం. ఉమ్. నేనప్పుడే చెప్పాను కదా, మనం ఊరికే అనుమానిస్తున్నామని. ఇది పూణేలో తీసిన ఫోటో కదా, దీన్ని చూస్తే తెలియట్లేదు వాళ్ళు సంతోషంగా ఉన్నారని. కానీ మొహం కాస్త డల్గా ఉంది. అక్కడికి వెళ్లే ముందు వాంతి చేసుకుందని, టైర్డ్ అయిపోయిందని వేణు వాళ్ళ అన్నయ్య చెప్పారు. లేకపోతే ఆ అమ్మా నాన్న హరి అని అనుకున్నట్టు ఎత్తుకొని వెళ్ళిపోవటానికి ఇది కాశ్మీరా ఏంటి? హ, ఎన్నో చెక్ పోస్టులు దాటితే గాని పూణేకి వెళ్ళగలను. అలా కిడ్నాప్ చేసేలాగుంటే బాలక్క ఏదైనా ఒక చెక్ పోస్ట్లో అరిసి కేకలు పట్టచ్చుగా. ఈ ఫోటో చూశాకే నీ నోట్లో నాలుకుందని తెలుస్తోంది. అయినా వాళ్ళెవరైనా మనకు ఫోన్ చేసుంటే ఇలాంటి అనుమానాలు వచ్చుండేవి కాదుగా. మనమందరం ఇక్కడ ఎంత టెన్షన్ పడ్డాం. నేనప్పుడు ఆవేశంగా పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చుంటే ఇప్పుడు చాలా అసహ్యంగా ఉండేది. నాన్న, అయితే మీరు కంప్లైంట్ ఇవ్వలేదా? ఇచ్చుంటే ఇవాళ పరిస్థితి ఎలా ఉండేది? నాకప్పుడే తెలిసింది ఇది భయపడాల్సిన విషయం కాదని. ఇప్పుడు మనోజ్ బావ చెప్పింది నిజమేగా? నాన్న పోలీస్ స్టేషన్ ఎదురుగున్న టీ కొట్లో టీ తాగొచ్చుంటారని. నువ్వు దయచేసి వాడి గురించి మాట్లాడుకో. ఎలాగైతే ఇప్పుడు నెమ్మదిగా ఉంది. ఓ, హరి అనే చాలా టెన్షన్ అయిపోయారు. నా దగ్గర మాత్రమే కోపం చూపిస్తారు. ఇప్పుడు ఏమైంది? ఏదేమైనా మనం భయపడే విధంగా ఏదీ జరగలేదు. నువ్వు ప్రశాంతంగా రేపు దుబాయ్కి వెళ్ళొచ్చు. ఉదయం 5 గంటలకేగా ఫ్లైట్. నిన్ను పంపించి వెళ్దామని వచ్చాను. సరే, టైం వేస్ట్ చేయకు, పద ప్యాక్ చేద్దాం. అయినా బాల అక్కడికి వెళ్ళిన తర్వాత ఫోన్ చేయలేదు. అమ్మా, ఇంకా అదే ఆలోచిస్తున్నారా? హరి అన్నకు కావాల్సింది తయారు చేయండి. ఎంతైనా తనది చాలా కఠినమైన మనసు. వెళ్ళేటప్పుడు ఒక మాటైనా చెప్పి వెళ్ళాలని అనిపించలేదు? ఆడపిల్లలకి అసలు విశ్వాసమే ఉండదు. ఈ మాట చెప్పే నువ్వు కూడా ఆడదానివే అమ్మా.
నువ్వెన్ని చెప్పినా ఇది కరెక్ట్ కాదు. అయినా అలా వదిలేయకూడదు. పిలిచి బాగా తిట్టాలి. మనం ఇక్కడ ఎంత టెన్షన్ పడుతూ ఉన్నాం. కన్నవాళ్ళకి పిల్లలకి ఏదైనా జరిగిందని తెలిస్తే మనసు శాంతంగా ఉంటుందా? పెరిగిన తర్వాత పిల్లలకు అసలు బుద్ధే ఉండదు. రేయ్, నువ్వు ఫోన్ చేయొచ్చు కదా, తన నెంబర్ నీ దగ్గర ఉందిగా. 2 నంబర్లున్నాయి. ఒకటి వాళ్ళున్న ఫ్లాట్ నంబరు, రెండోది వేణు ఆఫీస్ నంబరు. ఫ్లాట్ నంబర్కి ఫోన్ చేస్తే ఎప్పుడైనా కలుస్తుందని చెప్పారు. అయినా ఒకసారి కాల్ చేసి చూడు. నేను ట్రై చేశాను, కలవలేదు. ఆఫీస్ టైం అయిపోయింది కదా, వేణుకు ఫోన్ చేసినా కూడా దొరకదు. అక్కడ మొబైల్ లేదా? లేదనే అనుకుంటాను. వెళ్ళే ముందు నెంబర్ ఇస్తాను, ఒకసారి నువ్వు కూడా ఫోన్ చేయి. ఎవరో వెళ్ళి చూడు. హలో, అవును, హరి కాదు, అజయ్. ఏంటి చెప్పండి. హరి అన్న దగ్గర ఇస్తాను. హరి అన్న, ఏంట్రా? హరి అన్న మీకు ఫోన్. ఎవరు? అది చెప్పలేదు, ఒక లేడీనే. హలో, ఎవరు? నా ఊరు పేరు తెలుసుకొని మీకు ఎటువంటి ప్రయోజనం ఉండదు. నేను కాల్ చేసింది బాలసుధ గురించి కొన్ని విషయాలు చెప్పడం కోసం. బాలని పూణెకి తీసుకువెళ్ళింది తన ఇష్ట ప్రకారమే తీసుకువెళ్లారని మీరందరూ అనుకుంటున్నారు, కానీ నిజమైతే అది కాదు. హలో, ముందు మీరెవరో చెప్పండి. ఇప్పుడు నేను ఎవరైనా తెలుసుకునే దానికన్నా కూడా మీ చెల్లెలకు అసలు ఏం జరిగిందో తెలుసుకోవడమే ముఖ్యం. బాలాకేం జరిగింది? మీ చెల్లెల్ని మోసం చేసి మరి వేణుగోపాల్ వాళ్ళ అన్నదమ్ములు కలిసి పూణె తీసుకువెళ్లారు. ట్రైన్ టికెట్ క్యాన్సిల్ చేసి తన ఒక కారులో రహస్యంగా తీసుకువెళ్లారు. వెళ్లేదారిలో ఏదైనా గొడవ చేస్తే పోలీసుల్ని ఊరి జనాలను నమ్మించడానికి బాలసుధ మెంటల్ అయిందని చెప్పి సర్టిఫికేట్ కూడా తీసుకుని పెట్టుకున్నారు. ఇదంతా మీకెలా తెలుసు? అన్ని విషయాలు తెలిసిన వాళ్ళనే అనుకో. బాలసుధాని మీ ఇంట్లో నుంచి తీసుకొచ్చే ముందే ఎన్నో ప్లాన్లు వేసి పెట్టుకున్నారు వాళ్ళు. మీరెంతో అమాయకులు. వాళ్ళు చెప్పినవన్నీ నమ్మారు. మీరు పూర్తిగా వాళ్ళు చెప్పినవన్నీ నమ్మలేదనుకోండి, నమ్మినట్టు నటించారు. చెల్లెల్ని వదిలించుకోవడానికి మీకు దొరికిన దారి ఇదే కదా. మీరు వెంటనే వెళ్ళి మీ చెల్లెల్ని కాపాడతారని చెప్పలేదు నేను. మీరిప్పుడు ఎంత ట్రై చేసినా తన్ని కాపాడలేరు. ముందు మీరెవరో చెప్పండి, కనీసం ఎక్కడి నుంచో చెప్పండి. ఆ మాత్రం ధైర్యం లేదా? సరే, ఒకే ఒక విషయం చెప్పేసి నేను పెట్టేస్తాను. ఊరికి వెళ్ళగానే వేణుగోపాల్ ఏం చేశాడో తెలుసా? బాలా కడుపులో ఉన్న బిడ్డని చంపేశాడు. అబార్షన్ చేయడం కోసం వాళ్ళు చెప్పిన కారణాలేంటో తెలుసా? ఆ బిడ్డ వేణుది కాదని. మీరు బట్టలు సర్దుకొని రేపు దుబాయ్కి వెళ్తున్నారు కదా, జాగ్రత్తగా వెళ్ళండి. వెళ్ళడానికి ముందు మీకు ఈ విషయమైనా చెప్పకపోతే సహోదరికి చేయాల్సిన బాధ్యతలన్నీ మీరు సక్రమంగా నెరవేర్చారని సంతోషంగా వెళ్తారు. అలా వెళ్ళకండి. ఇంకా తప్పు చేశానన్న భావన మీ మనసులో ఉండనివ్వండి. ఫోన్ పెట్టేస్తున్నాను. హలో, హరి, ఏంటి ఫోన్ చేతిలో పెట్టుకొని కళ్ళకంటున్నావు? ఏమైందిరా? ఎవరు కాల్ చేస్తుంది? ఏదో ఒక స్త్రీ. ఎవరా స్త్రీ? ఏంటి నీ మొహం అదలా ఉంది? ఏంట్రా, ఎవరికైనా ఏదైనా సమస్య? నాతో రాక. ఎక్కడికి రా? ఏమైంది? ఇలా రాక. రేయ్, రాక. అసలు విషయం ఏంటో చెప్పు. బాలా పెద్ద సమస్యలు ఇరుక్కుంది. సమస్య? ఏమైంది దానికి? అయ్యో, చాలా పెద్ద సమస్య. ఆ వేణుగాడు తనని నమ్మించి తీసుకెళ్లాడు. ఎవరు చెప్పారు?
తన గురించి అంత తెలిసిన ఒక స్త్రీ ఫోన్ చేసి చెప్పారక్క. ఏమని చెప్పారు? అయ్యో. ఇప్పుడు ఏం చేయాలి హరి? నాకు తెలీదక్క. అయ్యో, మనోజ్ బావ అప్పుడే చెప్తూ ఉన్నాడు వాళ్ళందరూ నటిస్తున్నారని. కానీ అప్పుడు ఎవరు ఆయన నమ్మలేదు. వాళ్ళు ఇంత పెద్ద కుట్ర పన్నుతారని మనం ఎదురు చూసామా ఏంటి? హఠాత్తుగా వేణు మారిపోయాడని చెప్పగానే మనం ఆ విషయం నమ్మి ఉండకూడదు. ఇలా చూడు, మనం అలా గుడ్డిగా నమ్మబట్టే వాళ్ళు కుట్ర పని మరీ తన తీసుకువెళ్లారు. పగడ్బందీగా ప్లాన్ చేసి ఇంత కూడా అనుమానం రాకుండా ఇక్కడికి వచ్చినప్పుడు నటించాడు. ఎంత ప్రేమ చూపించాడు. వాడి నటనకి అందరం పడిపోయాం. వాడొక పెద్ద క్రిమినల్ గాడు. వాడితో పాటు మన బాలను పంపించడమే మనం చేసిన పెద్ద తప్పు. అయ్యో, బాల కడుపునున్న బిడ్డను కూడా చంపేశాడు. పాపం తను ఇదంతా ఎలా తట్టుకోగలుగుతుంది? ప్రస్తుతానికి ఈ విషయం ఎవరికీ చెప్పుకో. నాన్నకి, అమ్మకి, అజయ్ కూడా చెప్పదు. చెప్పకుండా ఉంటే ఎలా? చెప్పి ఏం సాధిస్తావు? పాపం వాళ్ళు కూడా బాధపడాలా? వాడి విషయంలో ఏదో ఒకటి చెయ్యాలి హరి. ఏం చేయాలనుకున్నా రేపు ఉదయం 5 గంటల వరకే నాకు సమయం ఉంది. ఆ లోపు నేనేమీ చేయలేను. నేను చేయకపోతే ఇంకెవరు చేస్తారు? ఈ సమయంలో మనోజ్ బావని సహాయం అడిగితే నన్ను ఊరికే వదిలిపెట్టరు. లేదంటే ఉద్యోగం పోయినా పర్వాలేదని ఇక్కడే ఉంటాను. నీకేమైనా పిచ్చి పట్టిందా? నువ్వు ఉద్యోగం చేయబట్టే ఈ కుటుంబం సాగుతోంది. మరి తనని ఎవరు కాపాడతారక్క? అజయ్ గడికి ఎగ్జామ్ ఉంది, వాడు చదువుకోవాలి. పాపం నాన్న ఏం చేయగలడు? చెల్లికింత పెద్ద సమస్య ఉందని తెలుసు కూడా ప్రశాంతంగా నేను ఎలాగా వెళ్ళగలుగుతాను? నువ్వు నీ ఉద్యోగాన్ని వదులుకొని దానికోసం వెళ్ళొద్దు. మరి ఇంకేం చేయమంటావు? ఇక మనం చేయగలిగింది ఒకే ఒకటి. నా మనసులో మీ మీద ఒక ఆవకించంత ప్రేమ లేదు. ఎంతమంది రోజు యాక్సిడెంట్లు చనిపోతున్నారు. నీళ్లలో మునిగి, ట్రైన్ యాక్సిడెంట్, బస్ యాక్సిడెంట్, ఇలా ఎంతమంది. మీరేమనుకుంటున్నారు? ఆఫీస్కి వెళ్ళి మీరు తిరిగొచ్చే వరకు మీ కాలికి ఒక ముళ్ళు కూడా గుచ్చుకోకూడదని నేను ప్రార్థిస్తున్నాను అనుకుంటున్నారా? ఏమీ లేదు. ఏదో ఒక లారీ మీ తల మీద ఎక్కి మీరు చావాలనేదే ఇప్పుడు నా ప్రార్థన. అది ముందు తెలుసుకోండి. ఇక్కడ మీకోసం కాచుకోనున్నది మీ పెళ్ళాన్ని కాదు, ఒక శవం. నీకదే కదా కావాలి? చూపులతో కూడా కోపంగా చూడని ఒక శవం. ఏదైనా ఒకరోజు నీ డెడ్ బాడీ ఈ రూమ్కి తీసుకొచ్చేటప్పుడు నాకు ప్రాణం వస్తుంది.